పల్నాడు ప్రాంత కీలక నేత మాజీ ఎంపీ అంబటి నవకుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పల్నాడు ప్రాంతం నుండి 40 కార్లతో తన భారీ అనుచర గణంతో ర్యాలీగా వెళ్లిన అంబటి నవకుమార్ విజయవాడలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో తన భారీ అనుచర గణంతో సహా బీజేపీలోకి చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంబటి నవకుమార్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడమే కాక గురజాల నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని అన్నారు. గురజాల పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన అంబటి నవకుమార్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు మరియు అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, లంకా దినకరన్, నర్సరావుపేట జిల్లా అధ్యక్షులు కర్ణా సైదరావు తదితరులు పాల్గొన్నారు. ముందు కేటాయించిన సీట్లు పార్టీ వదిలేసి మిగతా వెనక సీట్లు మీరు ఆసక్తి కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కార్యకర్తలు ఎవరు ఒకరు నుంచి అవుతండి, వెనకాల కుర్చీలు వేసుకుని మధ్యలో వేసుకుని కూర్చోండి. అధ్యక్షులు వారు ఇచ్చేస్తున్నారు. మరి 2-3 నిమిషాల వరకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారతీయ జనతా పార్టీలోకి నన్ను ఆహ్వానించినందుకు సోము వీర్రాజు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు వ్యతిరేకిపోతూ ఉన్నాయి. నేను గతంలో కూడా సోము వీర్రాజు గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఆ రూపుమాపాలంటే ఏ పార్టీని మనం కొమ్ము కాయాలి, ఏ పార్టీని మనం ఎత్తుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు అది నేషనల్ పార్టీ వల్లనే చేతనవుద్ది. అదేవిధంగా సోము వీర్రాజు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి పల్నాడు ప్రాంతంలో అదేవిధంగా జనసేన జెండాని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జెండాని ఇద్దరిని కూడా కలిసికట్టుగా పల్నాడు ప్రాంతంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు సహాయ సహకార ఒక కార్యకర్తగా చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముందు రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ గురించి అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను అదే పత్రికా మిత్రులకు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మా పల్నాడు ప్రాంతంలో సున్నప్రాయ నిక్షేపాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నార్త్ ఇండియా నుంచి, ఎక్కడో తమిళనాడు నుంచి, ఇంకొక దగ్గర నుంచి ఉద్యోగాలు వాళ్ళందరికీ కల్పిస్తున్నారులే కానీ మా పల్నాడు ప్రాంతంలో ఉన్న నిరుద్యోగికి ఉద్యోగ కల్పన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ మా విద్యార్థులకు, నిరుపేదలకి, పల్నాడు ప్రాంతంలో ఎనుకబడ్డ ప్రజానికాన్ని అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలో చాలా పరిశ్రమలు ఇంకా రావాల్సి ఉన్నవి. అన్ని కూడా అధ్యక్షుల వారికి వివరించి పల్నాడు ప్రాంత అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ముద్ర ఉండే విధంగా కూడా ఈ సందర్భంగా ఇక్కడికి నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాయల్ గా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తాను. భారతీయ జనతా పార్టీ గురజాల నియోజకవర్గంలో జనసేనని కలుపుకొని 2024లో కావచ్చు, 22లో కావచ్చు, గతంలో కొంటే బ్రహ్మాండంగా గెలిచేదానికి మా వంతు ప్రయత్నం చేసి గెలిపించేదానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. జై బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. జై హింద్.
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరు నాగభూషణం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక మంచి కార్యక్రమానికి మరి సోమవీర్రాజు గారు ఎన్నో పనులున్నా కూడా ఇవాళ పర్టికులర్గా తిరుపతిలో మీటింగ్ ఉన్నా కూడా ఇక్కడ రావడం అనేది గొప్ప విషయం. అటువంటి పెద్దలు సోమవీర్రాజు గారు ఎందుకంటే నాకు ఎప్పుడూ తెలుసు. అదే వేదిక కూడా దినకర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరులు పత్రికా విలేకరులు అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాను. మీరు ఈ రోజున సోమవీర్రాజు గారు ఒక 4 రోజుల కింద నాతో డిస్కస్ చేయడం జరిగింది. పల్నాడు నుంచి పలానా లవకుమార్ గారు జాయిన్ అవుతున్నారు పలానా అంటే నేను చెప్పాను ఇది మంచి శుభపరిణామం అండి మనకి. ఎందుకంటే పలనాటి పౌరుషం అనేది మీ తప్పట్ల ద్వారా ఒకసారి సోమవీర్రాజు గారికి చెప్పాలి. మీరు ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వెనకబడిందో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే దాని మీద ఈ రోజు ఫోకస్ పెడతా ఉన్నారు. నిన్నగాక మొన్న నడికుడి కాళహస్తి లైన్ కూడా మనకి నిధులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నడికుడి కాళహస్తి లైన్ అయితే పర్టికులర్ పల్నాడు అంటేనే ఒకప్పుడు శ్రీనాథుడు మరి అక్కడ ఉన్నటువంటి జొన్న రొట్టెల గురించి జొన్న కంకుల గురించి చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా సత్సన్నం తాగడానికి నీళ్లు ఉండవు, సాగు చేయడానికి నీళ్లు ఉండవు. కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఇటువంటి వైఫల్యాల్ని మరి పూర్తిగా రూపుమాపి పల్నాడు అభివృద్ధికి ఏదైతే రాయలసీమ అభివృద్ధికి ఎప్పుడు కూడా సోమవీర్ గారు చెప్తూ ఉంటారు రాయలసీమ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేము కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా అంటే మిగతా ప్రాంతాలకు అభివృద్ధి చేయమని కాదు, మనం కూడా సమానంగా చూస్తాం. కాస్త అంగవైకల్యం ఉన్నా లేదా ఎవరైనా చదువులు ఎరగబడ్డా వాళ్ళకి ప్రయత్నిస్తాం అనేదే మా ఉద్దేశం భారతీయ జనతా పార్టీది. ఈ రోజున నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న 10 సంవత్సరాల్లో నేను కనుక చూసినట్లయితే నేను ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉందో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో నీళ్లు లేవు. మరి ఆ నీళ్లు లేనటువంటి సాగునీరు తాగునీరుకు మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రయారిటీ ఇస్తుంది. తప్పకుండా సోమవీర్రాజు గారి నాయకత్వంలో ఇక్కడ దేశంలో మోడీ గారి నాయకత్వం అదేవిధంగా లడ్డా గారి నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏదైతే పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కంకణంగా కట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ఈ ముగ్గురు నాయకులు భరోసా ఇస్తారు. అదేవిధంగా రాబో కాలంలో ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఏదైతే ఫ్యాక్షన్ ఉందో అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆయనేమో ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొక ఆయన ఫ్యాక్షనిస్టు, వీళ్ళిద్దరు తన్నుకోవడంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు సరిపోతా ఉన్నాయి. అటువంటి వాటికి పూర్తిగా మరి క్లోజ్ చేసి సరైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చేందుకు సోమవీర్రాజు గారు ఈ రోజున మీ అందరికి హామీ ఇస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీని మీరు బలోపేతం చేసి మీరు మరొకసారి పల్నాడు పౌరుషం నిరూపించాలని అవసరం అని చెప్పి మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు లంకా దినకర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారికి, అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మిత్రుడు నవకుమార్ గారు, నవకుమార్ గారి యొక్క చేరిక ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక నాంది. భవిష్యత్తులో ఇంకా అనేక చేరికలు ఈ పార్టీకి పునాదిగా ఈరోజు నవకుమార్ గారి యొక్క చేరిక పనిచేస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనగానే పల్నాడు వాళ్ళందరూ కూడా ఆకర్షితులైంది. వారసత్వ రాజకీయాలకి దూరంగా జవసత్వాలు నింపుకున్నటువంటి వ్యక్తులకు అవకాశాలు కల్పించేటటువంటి పార్టీగా, అందరికీ కూడా సముచిత స్థానం కల్పించేటటువంటి పార్టీగా ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో, అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలో, నడ్డా గారి యొక్క అధ్యక్షతన ఈరోజు మనకి స్పష్టంగా ఒక రూట్ మ్యాప్ కనపడతా ఉంది. దానిలో భాగంగా యువకులు కానీ వివిధ వర్గాలకు చెందినటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ తటస్థులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో సువర్ణాక్షరాలతోటి ఆంధ్రప్రదేశ్లో లిఖించేటటువంటి చారిత్రాత్మక విజయాలు సాధిస్తుందని చెప్పి ఆశిస్తూ సోమవీర్రాజు గారి అధ్యక్షతన మేమందరం కూడా దానికి కంకణబద్ధులై పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతూ భారత్ మాతాకి అలాగే నరసరావుపేట పార్లమెంటు జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన అంబటి నవకుమార్ గారికి గురజాల నియోజకవర్గ కన్వీనర్ గా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాము. గురజాల నియోజకవర్గంలో అంబటి నవకుమార్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు,
జనసేన మిత్రులందరూ కలిసి గురజాల నియోజకవర్గంలో పార్టీని, అలాగే పల్నాడు ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ ముద్ర, భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు నరసరావుపేట జిల్లా అధ్యక్షులు శ్రీ కన్నా సైదారావు గారు, యువ మిత్రులు, ఈరోజు పార్టీలో చేరి పార్టీ పురోభివృద్ధికి కంకణబద్ధున్నై ఉంటానని, పల్నాడులో మిగతా నియోజకవర్గాల్లో కూడా అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ వర్గాల పెద్దలతో మాట్లాడుతూ ఈరోజు చాలా తక్కువ సమయంలో నిన్ననే నేను చెప్పాను ఈరోజు జాయిన్ అవ్వమని. పార్టీ మాటని గౌరవించి ఒక్కరోజు సమయంలోనే నేను నిన్ననే తిరుపతి వెళ్ళాలి, కానీ ఈరోజు మీరు ఇచ్చారంటే నేను ఈరోజు ఆగుతానని వారిని రిక్వెస్ట్ చేసి పార్టీలో చేరమని అనగానే, వ్యక్తుల కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర వాస్తవమైనటువంటి అభివృద్ధి కోసం ఈవేళ భారతీయ జనతా పార్టీ తప్పిస్తుంది. ఒక కోరిక, ఒక స్వప్నం, ఒక కళ, ఈ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మార్చాలని. ఈవేళ వాళ్ళిద్దరూ, జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను వస్తా, నేను విశాఖ ఎయిర్పోర్ట్లో చెప్పాడు, నేను వస్తా, నేను వచ్చి ఏం చేస్తున్నాడంటే ఒక బీజేపీ కార్యకర్త నామినేషన్ వెళ్తానంటే దుర్గి మండలంలో ఒక మండల అధ్యక్షుడు ఎంపీపీ ఆఫీస్కి వెళ్ళి కావలసిన సర్టిఫికేట్లు అడిగితే వెంటనే ఎస్ఐ వెనకాలండి స్టేషన్ రా, నీతో కౌన్సిలింగ్ చేస్తానని. ఏం కర్మండి ఇది మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి? నా కార్యకర్తకైతే దమ్ముంది, ఛాలెంజ్ చేస్తున్నాడు డిపార్ట్మెంట్ని. రమ్మంటారా పోలీస్ స్టేషన్కి? రమ్మని నువ్వు బీజేపీ తరపున పోటీ చేస్తావంటాడా ఆ ఎస్ఐ? నేను మాట్లాడితే ఎవరు లేదంటారా? ఈవేళ మాట్లాడితే ఫోన్ ఎత్తడా? దీనిగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు నాయుడు మీద ఛాలెంజ్ చేసింది. ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో చేరికలు ఉంటాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభివృద్ధి చెందుతూ దానికి తోడ్పడవలసిందిగా కోరుతూ మీ అందరినీ, పెద్దలందరినీ కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను చెప్తున్నాను. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రాతినిధ్యం ఇచ్చి బాగా ప్రజలకు తెలియజేసి ఏర్పాటు చేయవలసిందిగా ప్రెస్ మిత్రులు కూడా కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. నాయకులు బొట్టు నరసింహరావు గారు, నాగేశ్వరరావు గారు, ఎర్రబొత్తు ప్రభాకర్ గారు, సుబ్బారావు గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు నూతనంగా జాయిన్ అయిన కార్యకర్తలకి భరోసా ఇచ్చి పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి భరోసా ఇచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పాత్రికేయులకి ఈ సభాముఖంగా ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో అది పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఓన్లీ వైసీపీ చొక్కాలు వేసుకునే పనిచేస్తున్నారు, కానీ ప్రజల కోసం ప్రజా పాలన అందించాలని ప్రజా ప్రతినిధులతో వాళ్ళతో కలిసి తిరగటమే కానీ హౌస్ ట్యాక్స్ కానీ అలాగే కరెంటు బిల్లు కానీ మన నామినేషన్ పత్రాలు వేయడానికి జనసేన వాళ్ళందరూ రండి, అందరండి, అందరూ ఒకసారి ఫోటో దిగుతారండి. అందరూ
సోదరు రండి రండి నాగరాజు ఉన్నారా యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీలో లేరు శారద గారు డిగ్రీలో ఎవరు కాదు పిడుగురాల మండలం నుంచి రండి పిడుగురాల మండలం కూర్చోండి పిడుగురాల రండి అమ్మా శారద గారు పంపించండి రండి రండి మొత్తం పిడుగురాల మండలం సార్ పల్నాడు సార్ మొత్తం వస్తారు అమ్మ కొంచెం అలా జరగండి అమ్మ వేసుకున్న వాళ్ళంతా రావాలి పిడుగురాల మండలం బాగున్నారా రండి పెద్ద రండి సార్ అంతా పిడుగురాల మండలం టౌన్ రూరల్ సార్ అందరూ రండి రండి సోదరు రండి ఇందా నుంచి పిలుస్తూ ఉన్నారు మీరు రావట్లా గారు ఉన్నారా అంతే సార్ థ్యాంక్ యూ సార్ నుంచి అంబటి నవకుమార్ గారు, దాచపల్లి మాజీ ఎంపీపీ గారు, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నాయకత్వంలో, సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో పార్టీలో రెడ్డి కోటేశ్వరరావు గారు, లింగయ్య గారు, అంబటి కొండ గారు, నాగేంద్ర లింగయ్య గారు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ వరుసగా రావాల్సిందిగా కోరుతున్నామండి. నాగరాజు గారు, నాగరాజు గారు Gracias.
వివిధ వర్గాల వారు, అలాగే మాజీ ఎంపీపీలు, అలాగే మాజీ సర్పంచ్లు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారందరూ పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ క్రమశిక్షణకు లోబడి పార్టీ అభివృద్ధి పరచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చి పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి ఒక భరోసా ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నర్సరావుపేట భారతీయ జనతా పార్టీ తరఫున. అలాగే లంకా దినకర్ గారికి, అలాగే పాతూరి నాగభూషణం గారికి, వారికి కూడా నర్సరావుపేట భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అమ్మటి నవకుమార్ గారు, ఎక్స్-ఎంపీపీ దాచపల్లి, అలాగే గుంటూరు జిల్లా ఎంపీపీల ఫోరం అధికార ప్రతినిధి గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గరికపాటి మల్లికార్జునరావు గారు, రజక సంఘం మండల నాయకులు, వారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి మన సోము వీర్రాజు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఎర్రపల్లి ప్రసాద్ గారు, రజక సంఘం దాచపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభా అధ్యక్షులు కూర్చోండి, కొంతమంది ఇలా ఖాళీ కుర్చీలు కుర్చీలో కూర్చోండి. సభాధ్యక్షులు సోదరులు జిల్లా అధ్యక్షులు కర్నా సైదరావు గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, అదేవిధంగా మా గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం గారికి, అదేవిధంగా లంకా దినకర్ గారికి, వివిధ హోదాలలో ఉన్న మిత్రులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందస్తుగా మీ అందరికీ కూడా రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా పేరు అంబటి నవకుమార్, ఎక్స్-ఎంపీపీ. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీలో నేను ఎంపీపీగా చేశాను. అదేవిధంగా 2014 నుంచి 19 దాకా గుంటూరు జిల్లా ఎంపీపీల ఫోరం అధికార ప్రతినిధిగా కూడా నేను వర్క్ చేశాను. బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సోము వీర్రాజు గారి మీద గౌరవంతో, అదేవిధంగా పెద్దలందరి ఆహ్వానంతో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.